హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షమ్మూస్ కిచెన్. ఇవాళ రెసిపీ వచ్చేసి బంగాళదుంప మెంతికూర ఫ్రై అండి. ఇది చాలా సింపుల్గా చాలా త్వరగా ప్రిపేర్ చేసుకోవచ్చు. లంచ్ బాక్స్లోకైనా సరే ఇది చాలా ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. ఇది రైస్తో, రోటీస్తో, చపాతీస్తో అయినా సరే చాలా బాగుంటుంది. మంచి కాంబినేషన్ అండి, అందరూ ఇష్టపడతారు. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇక్కడ ఇది ప్రిపేర్ చేసుకోవడానికి కోసం ఇక్కడ నేను 1/2 kg బంగాళదుంపలు తీసుకున్నానండి. అవి పీల్ చేసేసుకొని కొంచెం పెద్ద పెద్ద క్యూబ్స్ లాగా కట్ చేసి తీసుకున్నాను. అందులో ఉన్న ఎక్స్ట్రా స్టార్చ్ అంతా పోయే వరకు వాష్ చేసుకోవాలండి. వాష్ చేసి తీసుకోవాలి. అలాగే ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని అవి బాయిల్ చేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకొని, మరీ ఎక్కువగా మ్యాష్ అయ్యే విధంగా బాయిల్ చేయకూడదండి. 80% వరకు బాయిల్ అయితే సరిపోతుంది. చూడండి, ఇప్పుడు మేము స్పూన్తో చెక్ చేస్తే అవి మ్యాష్ అవ్వకూడదు. ముక్కలు అవ్వకుండా కొంచెం గట్టి హార్డ్గానే ఉండాలి. అవి స్టైనర్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఫ్రై చేసుకోవడానికి కడాయి తీసుకొని కడాయిలోకి 3 tablespoons ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఒక పించ్ మెంతులు, అలాగే 1 teaspoon జీలకర్ర వేసుకొని అవి మంచిగా చిపెట్ ఆడే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్న తర్వాత 1 కప్పు నిండుగా ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. సన్నగా చాప్ చేసి వేసుకోవాలండి. అవి మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం కలర్ చేంజ్ అవుతున్నాయి అన్నప్పుడు అందులోకి 2-3 ఎండుమిర్చి వేసుకోవాలి. అవి కూడా ఫ్రై అయిన తర్వాత 1 teaspoon అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు కలుపుకుంటూ ఫ్రై చేసి ఇప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకున్న తర్వాత అందులోకి 1/2 teaspoon పసుపు, 1 teaspoon కారం, రుచికి సరిపడిన సాల్ట్, 1 teaspoon ధనియాల పొడి, 1 teaspoon చాట్ మసాలా, 1/2 teaspoon జీలకర్ర పొడి వేసుకోవాలి. అలాగే 1/2 teaspoon ఇంగువ వేసుకోవాలి. వేసుకొని మొత్తం బాగా కలిపేసుకొని ఫ్లేమ్ని కొంచెం మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని అందులో మెంతికూర వేసుకోవాలండి. నేనైతే ఇక్కడ 2 గుప్పెళ్ళంతా వేసాను. వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఆయిల్ సపరేట్ అయ్యే వరకు, మెంతికూరలోని పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకొని అందులోకి 2 పచ్చిమిర్చిని సన్నగా చాప్ చేసి వేసుకోవాలి, చిన్న చిన్న ముక్కలుగా. అవి కూడా ఫ్రై అయిన తర్వాత అందులోకి బాయిల్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని వేసేసుకొని అడుగు నుంచి కలుపుతూ ఉండాలి. బంగాళదుంప ముక్కలు మ్యాష్ అవ్వకుండా చూసుకోవాలండి. అదంతా మసాలా అంతా కూడాను ఈ బంగాళదుంపలకి పట్టే విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ని కొంచెం మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసి కుక్ చేసుకోవాలండి. అది కొంచెం ఆయిల్ సపరేట్ అవుతుంది అన్నప్పుడు ఇప్పుడు ఇందులోకి ఫ్రెష్గా చాప్ చేసుకున్న కొత్తిమీరని వేసుకోవాలి. అలాగే 1/2 నిమ్మకాయ రసం వేసుకోవాలి. వేసేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపేసుకొని ఒక 2 to 3 minutes వరకు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టేసి ఫ్రై చేసుకోవాలి. కలుపుకుంటూ ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయడమేనండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని సర్వ్ చేసుకోవడం. ఇది వేడి వేడి అన్నంతో అయితే చాలా బాగుంటుంది. చపాతీస్తో అయినా సరే, రోటీస్తో, లంచ్ బాక్స్లోకి అయితే చాలా బెస్ట్ ఆప్షన్ అండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. చాలా త్వరగా అయిపోతుంది ఇది ప్రిపేర్ చేసుకోవడం. హెల్దీ కూడాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ట్రై చేసిన తర్వాత ఎలాగొచ్చిందో కామెంట్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.